హలో గైస్, మా మమ్మీ వాయిస్ ఓవర్ అయితే డిలీట్ అయిపోయింది అనమాట. సో అందుకే నేనైతే డబ్బింగ్ ఇస్తున్నాను. ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఈరోజు మా మమ్మీ అయితే చికెన్ చింత చిగురు కర్రీ అయితే వండుతున్నారు. దీనికి మనకు చికెన్ తీసుకొని మ్యారినేట్ చేయడానికి దాంట్లో కొంచెం అంత ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొరియాండర్, మీకు కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మమ్మీ స్పెషల్గా చేసిన కోకోనట్తో పేస్ట్ అనమాట. ఆ పేస్ట్ కూడా వేసుకున్నారు. వీలైన మసాలా ఏవైనా గరం మసాలా, కొరియాండర్ పౌడర్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, కొంచెం అంత పెరుగు, ఇందులో మిగతా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా చింత చిగురు అనేది ఇప్పుడు సీజన్లో ఉంది కాబట్టి ఈ టైంలోనే చేసుకోమని నేను చెప్తాను. అది కూడా వేసుకొని నీట్గా కలుపుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో అది బాగా మ్యారినేట్ అవుతుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ చికెన్ పీస్ నుంచి కూడా మనకు ఒక జ్యూసీగా వస్తుంది అనమాట. ద రీజన్ బిహైండ్ మ్యారినేషన్ అనమాట. ఇది ఒక 15 minutes పక్కన పెట్టేసుకొని ఇంకో కడాయి తీసుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే మనం కర్రీ వండడానికి ఆనియన్స్, టమాటా ఫ్రై చేయడానికి వేస్తున్నారు. కొంచెం అంత ఆయిల్ వేసుకొని అది బాగా వేడైనసరికి మీరు ఏవైతే ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకోండి చిన్న సైజువి. అవి నీట్గా కట్ చేసుకొని మీ స్పైసీ లెవెల్ బట్టి మీరు కొంచెం అంత చిల్లీస్ తీసుకొని అవి నీట్గా క్యారమలైజ్ అయినంత వరకు వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ మీరు కొంచెం టమాటా తీసుకొని ఒక 2-3, అది ప్యూరీ అయినా చేసుకోవచ్చు లేకపోతే కట్ అయినా చేసుకోవచ్చు. అది చేసుకొని నీట్గా వేగేసరికి మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది తీసుకొని మనం ఈ పేస్ట్ ఏదైతే ఉందో మన ఆనియన్స్ అది దాంట్లో మిక్స్ చేయాలన్నమాట. ఇది మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే మనం 5 minutes సిమ్లీలో పెట్టామనుకో అందులో ఉన్న జ్యూసీ అంతా బయటకు వస్తుంది. ఇన్ ఏ వే దట్ చికెన్ కూడా బాగా ఉడుగుతుంది అండ్ ఫాస్ట్గా అవుతుంది రెసిపీ అనమాట. దీని తర్వాత మనకి తగినంత వాటర్ వేసుకొని కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి అండ్ 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసామనుకో మన చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా డిలే లేకుండా వెంటనే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్ తీసుకున్న వెంటనే వేడి అన్నం వేసుకొని దాంట్లో వేడి కూర వేసుకొని ఆ 2 అలా కలుపుతూ నోరు ఆగలేక అమ్మ వేసి అని చెప్పేసి నేను వెంటనే ఆ ప్లేట్ అది పట్టుకొని మా చెల్లితో నేను రెడీ అయిపోయి వచ్చేసాను. ఏంటి అంటే టేస్టింగ్ టైం ఇది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టోటల్లీ ఎంజాయ్డ్ గైస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను అనమాట. యాక్చువల్లీ డిసప్పాయింట్ అనేది లేదు, బాగా బాగుంది. అండ్ మీరు అందరు కూడా ట్రై చేయండి. సీజన్ ఉన్నప్పుడే ట్రై చేయమని నేను చెప్తాను. మీరు గోంగూర అంత ఫీల్ వస్తుందా అంటే ఐ కాంట్ అష్యూర్ ఇట్. ఎందుకంటే చింత చిగురు అనేది ఆ పంచ్ మీకు తెలుస్తుంది కానీ సేమ్ గోంగూర అంత టేస్ట్ అయితే రాదు. యూ విల్ ఎంజాయ్ అని చెప్తాను, యూనిక్ టేస్ట్ అని చెప్తాను. ఇంకా డిలే లేకుండా రెసిపీని ట్రై చేసి మీకు వర్కౌట్ అయితే నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్దర్ వీడియోస్ కూడా నాకు తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైతే కంటెంట్ ఉందో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి వాటికి షేర్ చేయండి. అండ్ ఏవైనా అప్డేటెడ్ వీడియోస్ కావాలంటే నాకు తెలియజేయండి. సో క్యాచ్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.